పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నగర పరిధిలో ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు గారు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రోటోకాల్ ప్రకారం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తుంటే కార్యక్రమాలకు పిలిచినా రాకుండా మున్సిపల్ చైర్పర్సన్ జాము హైమావతి ప్రోటోకాల్ పాటించకుండా వార్డులలో సీసీ రోడ్లు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నారని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, గత ప్రభుత్వంలో కౌన్సిలర్లకు కనీస మర్యాద ఇవ్వకుండా ఇన్ఛార్జీలతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన చరిత్ర వైసీపీ ప్రభుత్వంలో మీరు చేశారని కౌన్సిలర్లు నేరెళ్ల ప్రసన్న, బత్తుల శ్యామల, గోపిశెట్టి సత్యవతి, మోపిదేవి సత్యవతి, గుర్రాని నాగలక్ష్మి విమర్శించారు. గత వైసీపీ పాలనలో ఎమ్మెల్యే మంత్రి రామరాజుకు ప్రోటోకాల్ పాటించకుండా ఇన్ఛార్జీలతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన చరిత్ర వైసీపీదని, మీరు ప్రోటోకాల్పై మాట్లాడడం విడ్డూరంగా ఉందని, ప్రోటోకాల్ పాటించడం, మహిళలను గౌరవించడం తెలుగుదేశం కూటమి నాయకుల సాంప్రదాయమని ఆకివీడు మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్ల వెంకట్రావు, పట్టణ అధ్యక్షులు గంధం ఉమా సత్యనారాయణ, గొంట్ల గణపతి అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మోటుపల్లి రామవరప్రసాద్, కిమిడి నాగరాజు, మోపిదేవి శ్రీనివాస్, శరపు శ్రీనివాస్, జంగారెడ్డి సుబ్బారెడ్డి, ఎండి షాకీర్, ఎండి అజ్మల్, వేగేసిన రామరాజు, బత్తుల శ్యామల, గోడపాటి పమ్ము, రంగిశెట్టి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఎంతో చక్కగా నిర్వహించారు. వైసీపీ ఇన్ఛార్జీలు చెప్పిన విషయాన్ని మీరు చక్కగా వార్డుల్లో అమలు చేశారు. సాటి కౌన్సిలర్లకి ఏ రోజు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అనేక సీసీ రోడ్లు నిర్మించారు, ఎన్నో శంకుస్థాపనలు చేశారు. ఆ రోజు ఏ కౌన్సిలర్కి మీరు చెప్పలేదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అది ప్రోటోకాల్ అంటారో మరి ఏమంటారో నాకు తెలీదు. ఈరోజు ప్రోటోకాల్ అనే విషయాన్ని మాట్లాడారు. అలా చైర్మన్ గారు ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నారు. 7 కౌన్సిలర్ గెలిచాం కానీ ఏ రోజు ఆవిడ మాకు ప్రోటోకాల్ ఇవ్వలేదు. మా వార్డులో ఇన్ఛార్జీలతో పనిచేయించింది ఆవిడ. అలాగే మేము గౌరవం ఇవ్వట్లేదు. మేము బీసీ మహిళలు అందరికీ మేము గౌరవిస్తారు. మా టౌన్ ప్రెసిడెంట్ గారు కూడా ఇస్తారు. మా పార్టీ పరంగా కూటమి నాయకులు అందరం ఇస్తాం. మేము కలుపుకుని ఎప్పుడైనా వెళ్దామంటే ఏ రోజు ఆవిడ మాకు ఏమీ చేయలేదు. ఎప్పుడైనా మేము ఏదన్నా అడిగితే మేము అధికారంలో ఉన్నాము, మాది అధికారం అని చెప్పారు. 4 సంవత్సరాలు 7 కౌన్సిలర్లకి ఏ వార్డులో ఏమి మట్టి కూడా మేము వేయలేదు. అలాగే ఆవిడ ఇప్పుడు ఈ రోజున ప్రోటోకాల్ గురించి మాట్లాడతాను కాబట్టి సరిపోరు. మాకు ఇస్తే మేము ఆవిడ గౌరవిస్తాం. ఆవిడ నేర్పిందే మాకు. అలాగే మా పార్టీ వాళ్ళేంటి, మేమేంటి, ఎవరికైనా గౌరవిస్తాం. మా టౌన్ ప్రెసిడెంట్ గారు గౌరవంగానే ఉంటారు. ఆడవాళ్ళని కలుపుకుని వెళ్తారు. మా అలాగే బీసీ మహిళలు మేమంతా కలిసి గౌరవంగానే ఉంటారు. కూటమి నాయకులు ఏంటి, మేమేంటి, మేము ఎక్కడైనా ఏ చేసినా కలిసి వెళ్తాం. ఎమ్మెల్యే గారు చేసిన మంచి రోడ్లేంటి, మంచి పనులన్నిటికీ మేము అభివృద్ధి చేద్దామని ముందుకెళ్తున్నాం. ఆవిడ ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. మేము కలుపుకునే వెళ్తాం. ఆవిడ ఆలోచించుకుని ఆవిడ గతంలో ఏం చేసిందో తెలుసుకుని ఆలోచించి మాట్లాడితే సరిపోతుంది. నగర పంచాయతీలో చైర్మన్గా ఉన్నటువంటి జామి హైమావతి గారు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కూటమి నాయకుల మీద, కూటమి కౌన్సిలర్స్ మీద ఒక లెటర్ పూర్వకంగా ఇచ్చి, అది ఒక రాతపూర్వకంగా ఇచ్చి కంప్లైంట్ అంటూ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము మాట్లాడడానికి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అది ఎందుకని అంటే ఈరోజు మేడం జామి హైమావతి గారు కూటమి నాయకులు మళ్ళీ ప్రోటోకాల్ ఇవ్వట్లేదు మాకు అని మెయిన్ అనే అంశం మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు. అది మీరు చెప్పడం అది హాస్యంగా ఉంది. ఎందుకంటే గతంలో మేము కూటమి కౌన్సిలర్లు మేము 7 కూడా మేము అక్కడ మాకు కనీసం కౌన్సిలర్స్ అని పక్కన పెడితే సాటి మహిళలను కూడా మీరు గౌరవం ఇవ్వకుండా కౌన్సిల్ మీటింగ్ హాల్లో మేము కింద కూర్చుంటే మీ ధోరణి, మీ పనిగా మీరు మీటింగ్లు జరుపుకుని మమ్మల్ని హేళన చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. అది రోడ్ల అభివృద్ధి గురించి కొన్ని కోట్ల రూపాయలు మా శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు తీసుకురావడం జరుగుతుంది. ఆయన ఆధ్వర్యంలో మరి 4 సంవత్సరాల్లో మీరు చేయలేని, వైఎస్ఆర్ ప్రభుత్వం చేయలేని అభివృద్ధి పనులు ఆయన చేస్తూ ఉంటే ఆయన వారసులుగా, కార్యకర్తలుగా మేము వాళ్ళ రోడ్లు కాడి శంకుస్థాపన చేస్తుంటే మరి మీరు ప్రోటోకాల్ పాటించడం లేదు అని చెప్పే మాట మాట్లాడుతున్నారు. మా ప్రోటోకాల్ గురించి జామి హైమావతి గారికి ఒక మాట చెబుతున్నాను నేను. ప్రోటోకాల్ అంటేనే తెలుగుదేశం, తెలుగుదేశం అంటేనే ప్రోటోకాల్. మాకు పార్టీ పుట్టిన కాంచి
ప్రోటోకాల్ మించి ఒక అడుగు కూడా మమ్మల్ని ఎదరికైనటువంటి ఎమ్మెల్యేలే మాకు ఇక్కడ నెగ్గటం గెలవడం జరిగింది. కలిదిండి రామచంద్రరాజు గారు ఒకనొక రోజున గ్రామ సర్పంచ్ లలితాదేవి సర్పంచ్గా ఉన్నప్పుడు వాటర్ వర్క్స్ ఓపెనింగ్ చేయాలి అంటే ఆమె వచ్చేంతవరకు 1-2 గంటలు వెయిట్ చేసి ఆవిడకి ఇచ్చే గౌరవం ఆవిడకి ఇచ్చి, మరి మీ పార్టీలోనే ఉంది ఆవిడ, కనుక్కోండి ఒకసారి. ప్రోటోకాల్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆవిడ వచ్చేంత వరకు గ్రామ సర్పంచ్ అని చెప్పి ఆవిడ వచ్చేంత వరకు ఉండి ఆవిడతో కొబ్బరికాయ కొట్టించిన తర్వాతే మేము ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే మరి రామరాజు గారు వచ్చారు, శివగారు వచ్చారు. శివగారు ఉండగా మా ప్రభుత్వమే ఏనాడు మీకు ఇచ్చే, మీరు ఏదైనా నెగ్గారు అంటే మీకు ఇచ్చే ప్రోటోకాల్ మీకు ఇచ్చే మేము 10 పని చేశాం. అంతేగాని మాది గవర్నమెంటు మేమే కొబ్బరికాయ కొట్టాలి లేకపోతే మేమే కార్యక్రమాలు చేయాలని ఎప్పుడూ మేము అనుకోలే. మీ తగులడిపోయిన వైఎస్ఆర్ పార్టీ 2019 నుంచి 2024 వరకు మీ పార్టీ వచ్చిన కంటే ఈ ప్రోటోకాల్ అనే వ్యవస్థ నాశనం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీ అని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటా. 2019 నుంచి ఒకసారి తీసుకోండి. రామరాజు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా నెగ్గారు. ప్రజలు ఇచ్చిన తీర్పుని కాదని ఓడిపోయిన వ్యక్తి స్టేజీ మీద కూడా అవమానకరంగా మాట్లాడిన రోజు తాళకోడు గ్రామంలో జరిగింది. ఆయన మాట్లాడతా చూస్తే ఆయన గెంటేసి మరీ మాట్లాడిన మాజీ మరి ఓడిపోయిన వ్యక్తి ఆయన శాసనసభ ఓడిపోయిన నరసింహరాజు గారు, మరి ఆయన ప్రవర్తన మేము మర్చిపోలేని విషయం. అలాగే హై స్కూల్లో జరిగే కార్యక్రమం మా ఎమ్మెల్యే గారు రామరాజు గారు వస్తే ఆయన కొబ్బరికాయ కొట్టుకోకుండా ఆయన కాదని ఆయనతో కొట్టించిన రోజులు ఉన్నాయి. అసలు ప్రోటోకాల్ గురించి మాట్లాడే హక్కు అర్హత మీకు లేదు, మీ పార్టీకి లేదు, ఎవరికీ లేదని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరు ప్రోటోకాల్ గురించి మాట్లాడతారా? ఇవాళ కూడా మా ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారు 4 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చి మీరు శుభ్రంగా మీరే చేయండి, ప్రజలు మీతో ఎన్నుకోబడ్డారు, ప్రజలతో ఎన్నుకోబడ్డారని చెప్పి ఆయన మిమ్మల్ని గౌరవిస్తే ఆయనకి ఇచ్చే గౌరవం మీరు ఇదా? ఇవాళ అక్కడ రోడ్డు శంకుస్థాపన చేసి ఆయన బ్యానర్ కడితే ఆయన బ్యానర్ ఉన్నారని మీరు రాకపోవటం అనేది మరి మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను నేను. ఖచ్చితంగా ఆయన మాట్లాడిన ఆయన వల్లే మీరు ఇవాళ కూడా చైర్మన్గా మీరు ఉండగలుగుతున్నారు అనేది ఒకసారి గుర్తుంచుకోండి. సంవత్సరాలు 7 ఇదిగో మీ వార్డుకి ఎంత ఇచ్చానని చెప్పే హక్కు కానీ అర్హత కానీ మీకు ఉందా? ఎప్పుడు చూసినా మా వార్డులు డెవలప్ అవ్వాలి, మా కౌన్సిలర్లు బాగుండాలని చూసుకున్నారు తప్ప ఏనాడు కూడా మా కౌన్సిలర్లకి మీరు గౌరవం ఇవ్వాల. ఆడపిల్లలు 7 ఆడపిల్లలు కూడా ఉసూరుమంటూ మీ ముందు కాళ్ళకాడ కూర్చుంటే ఏమాత్రం గౌరవించారమ్మా నువ్వు? అస్సలు సిగ్గు ఏనాడు కూడా మీరు ప్రోటోకాల్ గురించి మాట్లాడొద్దని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మళ్ళీ ఇలాగా రిపైడ్ అవ్వకుండా మీరు కాపాడుకోవాలి, మీ గౌరవం మీరు నిలబెట్టుకోండి అని చెప్పి తెలియజేసుకుంటాం. గడిచిన 4 రోజుల నుంచి ప్రోటోకాల్ వివాదం జరుగుతూ ఉంది. అయితే ఒక 4 రోజుల క్రితం 16వ వార్డులో ఒక రోడ్ వేయడం జరిగింది, సిమెంట్ రోడ్. ప్రతి రోడ్డు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న కౌన్సిలర్ కానీ వాళ్ళతో శంకుస్థాపన చేయించి మొదలు పెడతా ఉన్నాం. అయితే ఆ రోడ్డు వేయడానికి ఎమ్మెల్యే గారితో కూడా ఒక బ్యానరు కడితే చైర్మన్ గారు వచ్చారు, సరే కొబ్బరి కొడతారు, చైర్మన్గా ఆవిడ కొట్టిన తర్వాతే మిగతా వాడు కొబ్బరి కొడతారని చెప్పని మేము వెయిట్ చేస్తాము. అప్పుడు బ్యానర్ ఉన్న వైపు కాకుండా వేరే వైపు మెటీరియల్ వేయించుకుని ఆవిడ కొబ్బరికాయ కొట్టిన దాఖలాలు ఉన్నాయి. అది కేవలం ఎమ్మెల్యే గారు ఉన్న బ్యానర్ దగ్గర కొబ్బరికాయ కొట్టకూడదు అనే ఒక ఉద్దేశంతో వేరే చోట కొట్టడం ఈ మా దగ్గర ఫోటోస్ దాకా దగ్గర ఉన్నాయి. ఒకసారి మీరు చూడండి, ఎమ్మెల్యే గారు బ్యానర్ లేకుండా ఈ ఫోటో కానీ అలాగే ఈ ఫోటో కానీ చూడండి. ఒకవైపు బ్యానర్ కట్టడం జరిగింది, బ్యానర్ లేని వైపు ఎంత కొట్టాలి? అలాగా ఈరోజు ఎమ్మెల్యే గారిని మీరు ఎంత గుర్తుంచుకోవాలి? ఈరోజు మీకున్న పరిస్థితుల్లో మీరు చైర్మన్గా మీరు కంటిన్యూ అవుతున్నారంటే సాటి మహిళలను గౌరవించాలి, ప్రజల చేత ఎన్నుకోబడ్డది ఆవిడ, చేయనివ్వండి అని చెప్పి ఎమ్మెల్యే గారు ఇచ్చిన అవకాశమే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మున్సిపాలిటీలు ఉన్నాయో రాష్ట్రం మొత్తం మీద అన్ని మార్చడం జరిగింది. మీ మీద గౌరవంతో ఎమ్మెల్యే గారు మీకు ఇంత రెస్పెక్ట్ ఇస్తే తర్వాత అదే బ్యానర్ దగ్గర మేమందరం కలిసి ఆ బ్యానర్ మీ ఫోటో చేయడం జరిగింది. మరి మీరు బ్యానర్ ఉంటేనే ఎమ్మెల్యే గారు ఉంటేనే రావడానికి మీరు ఎంత ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉంటే తదుపరి మళ్ళీ 13వ వార్డులో కూడా సేమ్ అదే రకంగా ఒక సిమెంట్ రోడ్ వేయడానికి బ్యానర్ కట్టడం జరిగింది. మీరు ఒక్కళ్ళే వచ్చారు, మీరు గదిలో కూర్చున్నారు, మెటీరియల్ వచ్చింది, మీరు రాలా. మా పార్టీ తరఫున ఇన్ఛార్జి మీ కవర్ చెప్పాడు, మీకు నేను రాను బ్యానర్ కట్టడం అని మీరు అన్నారు. ఇది అవునా కాదు? కావాలంటే అక్కడ అందరిని అడగండి. ఇక్కడ శివ ఉన్నాడు, అందరూ ఉన్నారు.
మీరు రాకపోగా కేవలం ప్రోటోకాల్ వివాదం సృష్టించాలి అనే అనే కాన్సెప్ట్ ఉన్న కాన్సెప్ట్ తోటి సృష్టించాలి, దీన్ని ఏదో గొడవ చేయాలి, ఈ గొడవ ద్వారా మేము లబ్ధి పొందాలి. మీరు బయటకు వచ్చి నన్ను కానీ అక్కడ ఉన్న కూటమి నాయకుల్ని కానీ కూటమి కార్యకర్తలు కానీ ఎవరినైనా మీరు ఎందుకు రోడ్డు మొదలెట్టారు మేము రాకుండా అడిగారా? మీరు ఒక్కళ్ళని కూడా అడగకుండా మీరేమన్నారు, ఆక్యూ టౌన్ టీడీపీ పార్టీ అధ్యక్షుడు గంధం ఉమా గారు నేను అడిగాను, నీకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మీరు ఈ విషయం మీద మీరు ఎలంపేటలో రామాలయం ఉంది, మీరు రాముడిని నమ్ముకుంటారు, రండి రాముడు మీరు ఒట్టేసి చెప్పండి, నేను ఒట్టేస్తాను, మీరు నాతో మాట్లాడలేదని. మీరేమన్నా పట్టిదారు గంధం ఉమా నీకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి మీరు చెప్తున్నారు. మీరు అది ఎంతవరకు సమంజసం? అది మీ పార్టీ మీరు కాపాడుకోవాలంటే మీరు రకరకాలుగా మీరు చేసుకోండి, నిందలు వేసుకోండి. అది మీరు అసలు ఏమి సబ్జెక్ట్ లేని నిందలు మీరు వేయడం కరెక్టేనా? సరే, ప్రోటోకాల్ వివాదానికి వద్దాం. ప్రోటోకాల్ మీరు చైర్మన్ అయిన తర్వాత 7 మహిళలు జనసేన కానీ టీడీపీ నుంచి ఎన్నికబడ్డారు. ఈ 7 మహిళలకు మీరు ఎక్కడైనా ప్రోటోకాల్ ఇచ్చారా? ఆ 7 వార్డుల్లో మీ ఇన్ఛార్జీలు పెట్టుకుని వాళ్ళతో కొబ్బరి కొట్టించారు. కనీసం అంగన్వాడీలో గుడ్లు వాళ్ళైనా సరే మీరు ఇన్ఛార్జ్ తెప్పించారు. ఎక్కడ కూడా మీరు మహిళలను గౌరవంగా చూడాల. వాళ్ళ బీసీ మహిళలు కాదా, సాటి మహిళలు కాదా, మీరు వాళ్ళ గౌరవించారా? మీరు ఈరోజు మీకు ప్రోటోకాల్ దక్కకపోతే మీరు ఎంత బాధపడుతున్నారు? నేను గెలిచాను కదా, నేను చైర్మన్, మీరు ఎంత బాధపడతారు? మరి ఆ రోజు ఈ మహిళలకు ఎవరికి గౌరవం ఇవ్వకపోతే ఈ బాధ వాళ్ళకి లేదా? వాళ్ళకి మీరు ప్రోటోకాల్ ఇవ్వలేదని చెప్పని మేము అనేక సందర్భాల్లో మేము అంబేద్కర్ చెప్పుకున్నాం, వెళ్ళి పొట్టి శివారు చెప్పుకున్నాం, వెళ్ళి పార్టీ ఆఫీసులు ధర్నా చేసాం. చూసుకోండి మీరు, మేము చేసినవి కేవలం ప్రోటోకాల్ కోసమే. మీ పని చేద్దామని ధర్నా చేసాం. మరి అప్పుడు రాని ప్రోటోకాల్ ఇప్పుడు అంటే ఎవరికైనా బాధ తన వరకు తెలుస్తుందని చెప్పి అంటాకి మీకు ప్రోటోకాల్ మీరు రాకుండా మీకు ప్రోటోకాల్ ఇవ్వాలని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు వీళ్ళు ఏమయ్యారు? సరే, గడిచిన ప్రభుత్వంలో రాంబాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు 5 సంవత్సరాలు. మీరు ఎక్కడైనా రాంబాబు గారితో ఒక్క శంకుస్థాపన చేయించారా? సిద్ధాపురం రోడ్డు వేశారు, హాస్పిటల్ బిల్డింగ్ కట్టారు. అవి కాకుండా కొన్ని సందర్భాల్లో అనేక రకాల మీటింగ్లు జరిగినాయి. ఏ మీటింగ్లో అయినా సరే ఆయన ప్రోటోకాల్ ఇచ్చారా? మరి ఎమ్మెల్యేగా ఆయన 4 మండలాల నుంచి లక్షలాది మంది నుంచి ఓట్లు వేసుకుని గెలిచారు. ఆయన మీరు ఏదో ఒక 1200 ఓట్లలో 700 ఓట్లు వేస్తే గెలిచారు. ఒక చిన్న మీరు వార్డు నెంబర్ కింద గెలిస్తే మీరు బాధపడుతున్నారు కదా. మరి ఎమ్మెల్యే అయినా లక్షలాది మంది ఎన్ని కాపాడారైనా మరి ఆ ప్రోటోకాల్ బాధ అప్పుడు లేదు. అప్పుడు ప్రోటోకాల్ విషయంలో మహిళలు గౌరవించే విషయంలో మా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుంది. మా నాయకులు, మా పెద్ద నాయకులు మా అందరికి కూడా ఒకటే గడేసిస్తారు. మనం మహిళలను గౌరవించాలి, బీసీలను గౌరవించాలి, మనం వాళ్ళతోటే ముందుకు వెళ్ళాలని చెప్పాను. ఎక్కడా కూడా మేము ఎటువంటి తప్పు చేయము. మీరు ఇప్పుడు కాదు, ఎప్పుడైనా సరే నా దగ్గర నుంచి కానీ మా కూటమికి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు ఒక తప్పు కూడా మేము పట్టుకునే ప్రయత్నం చేయండి. మేము ఒక తప్పు కూడా మేము చెయ్యం. మరి ఏది మీరు ఆధారం లేని నిందలు మీరు వేస్తూ ఉన్నారు. అది సమంజసం కాదు. చైర్మన్ గారు, జామి హైమత్ గారు, మేము అంతా ఒకే ఏరియాలో ఉన్నాం. ఏదైనా ఉంటే మీరు రాజకీయంగా మీరు చేయాలనుకుంటే సరైన పద్ధతి మాట్లాడండి, లేనిపోయిన నిందలు వేయమాకండి. అదే ప్రజలు హర్షిస్తారు, గుర్తిస్తారు. ధన్యవాదాలు. 2019, 2024 సంవత్సరాల్లో వైఎస్ఆర్ గవర్నమెంట్లో జరిగిన ప్రోటోకాల్ ఉల్లంఘన కానివ్వండి, ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని చేసినటువంటి హింసలు కానివ్వండి, ప్రతిపక్ష కౌన్సిలర్లపై జరిగినటువంటి అనేకమైనటువంటి అవమానకరమైన సంఘటనలు కానివ్వండి, మరి ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మరి అత్యంత దారుణమైనటువంటి రోజులు ప్రజాస్వామ్య వ్యవస్థలో మళ్ళా తిరిగి రావు. అంత దారుణంగా ప్రవర్తించిన తీరు మరి ప్రజలెవరో మర్చిపోలేదు. మరి ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్నట్టుగా అక్కడ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇక్కడ కింద స్థాయి నాయకుల వరకు మరి జరిగినటువంటి ఈ యొక్క ప్రోటోకాల్ ఉల్లంఘన గురించి ఇప్పుడు మీరు కొత్తగా మాకు అవమానం జరిగిందని మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి ఏదైనా ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో ఆ ఇంటికి ఇల్లు అంతే దూరం. కాబట్టి గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునేటువంటిది. మీరు గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా మహిళలకు కానివ్వండి, బీసీలకు కానివ్వండి, బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు. అటువంటిది బీసీ మహిళలను అవమానించారని మీరు మాట్లాడటం మరి చాలా హాస్యాస్పదం. ఎందుకంటే
ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గౌరవానికి పెట్టింది పేరు. మరి అటువంటి గౌరవాన్ని మరి మీరు అందిపుచ్చుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది ఒక చైర్మన్గా. మరి రానున్న రోజుల్లో ఇటువంటి పునరావృతం కాకుండా మీరు బాధ్యత వహించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.